మాట్లాడుతున్నా. సార్ ఒక నిమిషం ప్రకాష్ రెడ్డి గారు, ఒక నిమిషం శ్రీధర్ రెడ్డి గారు, ఇక ఏమీ నమ్మే పరిస్థితి లేదు ప్రజలు కాబట్టి మరోసారి ఎమోషన్ని ఫ్లేరప్ చేయాలి, మరోసారి చంద్రబాబు నాయుడిని తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకురావాలి, మరోసారి రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏదో చేస్తున్నారు తెలంగాణకు వ్యతిరేకంగా తీసుకురావాలి అనే ఎజెండా బీఆర్ఎస్ తీసుకుందా, సక్సెస్ అవుతుందా, సక్సెస్ ఫార్ములా నమ్ముతోందా దాన్ని? అంటే తెలంగాణ అనే సెంటిమెంట్ ఉండకూడదా? భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ అనే సెంటిమెంట్ ఇక్కడ ప్రజలకు కానీ ఇక్కడ నాయకులకు కానీ ఉండొద్దు. వాట్ ఈస్ సెంటిమెంట్? బేసికల్లీ యువర్ అఫెక్షన్ టువర్డ్స్ యువర్ స్టేట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నువ్వేదైతే అంశం గురించి మాట్లాడుతావో సెంటిమెంట్ అంటే దానికి సంబంధించినటువంటి ఒక భావన మనకు బలంగా ఉండడం. ఎందుకు ఉండకూడదు? తెలంగాణ అనే సెంటిమెంట్ ఉండాలి, భారతదేశం అనే సెంటిమెంట్ ఉండాలి. మనం సెంటిమెంట్ లేకుండా మానవుడు ఎందుకు ఉండాలి నాకు అర్థం కాలే. అంటే ఎవరి ప్రయోజనం కోసం తెలంగాణ సెంటిమెంట్ అనేది ఉండకూడదని మాట్లాడుతున్నారు. ఆ సెంటిమెంట్, ఆ ఎమోషన్ మీరు పొలిటికల్ గా ప్లే చేస్తున్నారని కదా ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు అన్నది. అట్లాంటిది మీకు ఏమైనా అనిపిస్తే ప్రజలకు నువ్వు ఎడ్యుకేట్ చేయండి. మేము ఏమైనా తప్పు చేస్తే మేము మాట్లాడేది గోదావరి బనకచెర్ల ఇష్యూ అయితే నిన్న ముఖ్యమంత్రి గారేమో ఎజెండాలోనే ఉండదు, మాట్లాడము చేయమంటే ఇవాళ బాజాప్తా మీరు ఆంధ్ర ఎడిషన్ ఏది చూసినా కానీ మన వార్తాపత్రికల్లో గోదావరి బనకచెర్ల మీద టెక్నికల్ కమిటీ వేశారని చెప్తున్నారు. టెక్నికల్ కమిటీ ఏదైనా ఒక అంశం మీద కమిటీ ఎందుకు వేస్తారండి? పాజిటివ్ నోషన్ ఉంటేనే వేస్తారు సార్. ప్రభుత్వంలో నేను కూడా 2 సంవత్సరాలు చైర్మన్ పనిచేసినాను. ఏమీ లేకపోతే ఏమన్నా పనిపాట లేకుండా కమిటీ వేసి వాళ్ళకి 4 పేపర్లు ఇచ్చి పనిచేయమని చెప్తారా? దాన్ని ఏదో రకంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నము చేస్తున్నారు. కాబట్టే ఇంకొకటి ఉంది, ఆ గోదావరి రివర్ బోర్డు ఆయన ఎవరినో మెంబర్ సెక్రటరీ కూడా వాళ్ళు తీసేసి కొత్త వాళ్ళని పెట్టారని చెప్తున్నారు. ఆయన మీద బాగా అలిగేషన్స్ వచ్చినాయంటే ఏమలకైతే తెలియదు. జస్ట్ బికాజ్ హీ వాజ్ నాట్ పాజిటివ్ ఫర్ గోదావరి బనకచెర్ల, హి హస్ బీన్ రిమూవ్డ్ అండ్ సంబడి ఎల్స్ వాజ్ అపాయింటెడ్ అని చెప్తున్నారు. సో ఇవన్నీ ప్రజలకేం తెలియదు. మేము బ్యాక్ ఎండ్ లో చేస్తుంటే 100% ఇక్కడ కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ అధికారం ఉంది కాబట్టి, ఆయన మంత్రులు ఉన్నారు కాబట్టి, గవర్నర్లను కూడా అపాయింట్ చేసుకోగలుగుతున్నాడు కాబట్టి ఆయన పార్టీ నుంచి కేంద్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. అంటే అది వేరు కదా. కాదు శ్రీధర్ రెడ్డి గారు, అది అది ఎన్డీఏ గవర్నమెంట్ కదా. కాదు, ఎన్డీఏ గవర్నమెంట్ 2 రాష్ట్రంలోనూ కేంద్ర ప్రభుత్వంలోనూ ఉంది కదా. నేను అందుకనే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. దానికి అనుగుణంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏదో రకంగా బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తున్నారనే విషయాన్ని జనం అర్థం చేసుకోగలుగుతున్నారు. అదర్వైజ్ మై సింపుల్ క్వశ్చన్, అది చర్చనే కానప్పుడు దాని గురించి మాట్లాడలేదని తెలంగాణ ప్రభుత్వం అంటది. వాళ్ళు టెక్నికల్ కమిటీ గోదావరి బనకచెర్ల మీద వేస్తారు. ఎందుకు వేస్తారు చెప్పండి? ఎవరైనా రాష్ట్ర ప్రజలకు చెప్పండి. మన ఇప్పుడు ఇంతకుముందు పెద్ద ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు, ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అన్ని రాష్ట్రాలకు పంపించారు. ఏ రాష్ట్రానికి పంపించారంటే నాకు అర్థం కాలేదు. పంపించారు ఆంధ్రకే రిటర్న్ పంపించారు. ఏ రాష్ట్రాలకు వచ్చినాక ఫీజిబిలిటీ ఫిక్స్ అయితే అప్పుడు పంపిస్తారు. ఇంకా చాలా ముసళ్ళ కాలం ముందుంది, ముసళ్ళ కాలం చాలా ఉంది. ఇంకా ఏ విధంగా కాలే, ఇళ్ళకంగానే పండగ కాదు, ఇల్లు కూడా అలకడం మొదలు పెట్టాయి. ఇంకా ఓకే, నిన్ననో మొన్ననో బీజేపీకి చెందినటువంటి మాజీ ఏమంటారు జలశక్తి శాఖ సలహాదారు వెదిర శ్రీరామ్ వచ్చాడు హైదరాబాద్ కి. ఆయన ఏం చెప్పాడు? అది అసలు ఫీజిబిలిటీ లేదు, గోదావరి బనకచెర్ల ఉండకూడదని చెప్పాడు. అంత నిర్ద్వంద్వంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటన చేయగలడా ఇవాళ? నేనేమంటానంటే శ్రీధర్ రెడ్డి గారు, ఇప్పుడు ఒక నిమిషం మీరు అన్నదానికి నేను అంట, ఇప్పుడు కమిటీ 21వ తారీఖు తెలుస్తుంది. ఒక నిమిషం నా ప్రశ్న వినండి. సో ఫామ్ అయ్యి అదే కమిటీ చెప్తే, నేను ముఖ్యమంత్రి ఏమన్నారు, కమిటీ రేపు చెప్తుంది కదా, చెప్పిన తర్వాత దాని మీద మళ్ళీ చర్చ ఉంటుంది, దాని మీద మళ్ళీ అపెక్స్ కమిటీ ఉంటుంది, ఇంత వ్యవహారం ఉంది. ఇదంతా ఇట్స్ ఏ వెరీ లెంగ్తీ ప్రాసెస్ కదా. దానికి ఇప్పుడే ఇంత పొలిటికల్ గా ఎందుకు ఇంత ఫైట్ చేస్తున్నారు అనేది. అసలు గోదావరి బనకచెర్ల అనే దాన్ని ఇవాళ ప్రతిపాదన చేపట్టడమే తప్పు అని చెప్పి మనం వాదిస్తుంటే, దానికి ఒక కమిటీ వేయడాన్ని, టెక్నికల్ కమిటీ వేయడాన్ని టెక్నికల్ ఫీజిబిలిటీ కోసమే కదా. ఈ కమిటీలు ఏం చేస్తాయో మనకు తెలియదా? ఏళ్ళ వారు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. అవి ఎట్లా వస్తాయో మనకు తెలుసు డెఫినెట్ గా. ఆయన గోదావరి బోర్డు మెంబర్ సెక్రటరీ తప్పు చెప్పి, అంటే ఈ రోట్ అగైన్స్ట్ ఇట్ కాబట్టి ఆయన తప్పించారని చెప్తున్నారు అలిగేషన్ ని. అంటే చాలా క్లియర్ గా నాకు తెలిసి 2 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు పోయినారు, అమిత్ షా గారిని కలిసినారు. నేను ఇవాళ ఒకటే అడుగుతున్నా, ప్రకాష్ రెడ్డి గారు చెప్పినారు వెరీ గుడ్, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని ఇవాళ కేటగిరికల్ గా బేసింగ్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ బై దర్ ఫార్మర్ జలశక్తి అడ్వైజర్ వెదిర శ్రీరామ్ ఇవాళనే ప్రెస్ మీట్ పెట్టి గోదావరి బనకచెర్లకు తెలంగాణ బీజేపీ ఒప్పుకోదు, ఈ టెక్నికల్ కమిటీ అవసరం లేదు,
దీనివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని అది ప్రకాష్ రెడ్డి గారు చెప్తారు. కానీ అంతకన్నా శ్రీధర్ రెడ్డి గారు ఇందాక మీరు అన్నారు కదా బ్యాక్ అండ్ పాలిటిక్స్ అని. తెలంగాణ ప్రజలకు అర్థం కాదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి బ్యాక్ అండ్ పాలిటిక్స్ చేస్తే ఫ్రంట్ ఎండ్లో రేపు దానికి రిజల్ట్ ఉండదా? ఆ తెలియకుండానే రాజకీయం చేస్తారా రేవంత్ రెడ్డి? ఇప్పుడు వాళ్లకు ప్రజల పట్ల ఎంత ప్రేమ ఉందో, ఎంత చిత్తశుద్ధి ఉందో తెలిసినా ఏం చేస్తారులే అనే చులకన భావం ఉందో, వాళ్ళు మొత్తం అన్ని చేసిన తర్వాత గిన్నెలు కట్టుకొని పోయిన తర్వాత మేము మాడాలా? నేను వాస్తవంగా ఏం చెప్తున్నాను, ప్రయర్ అంటే ఇవన్నీ జరిగే ముందు, నష్టం జరిగే ముందు రాష్ట్ర హక్కులు కాపాడటం కోసం బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి మాట్లాడుతూ ఉన్నాం. అది చంద్రబాబు గారు ఫీల్ అవుతారా? రేవంత్ రెడ్డి గారికి తెలియదా? ప్రకాష్ రెడ్డి గారికి అర్థం కాదా? కిషన్ రెడ్డి గారు మౌనంగానే ఎందుకుంటారు? ఇవన్నీ మాకే సంబంధం అండి. ప్రజల యొక్క ప్రయోజనాలు మాకు అవసరం కాబట్టి చాలా క్లియర్గా ప్రజల్ని అలర్ట్ చేస్తూ ఉన్నాం, తెలంగాణ సమాజానికి చెప్తా ఉన్నాం. యాజ్ అ ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ ఇది తప్పని ఇక్కడ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. నేను అందుకే చెప్తున్నా వీటన్నిట్లలో క్లారిటీ. ఇప్పుడు ఒకటే, ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి ఇక్కడ ఇద్దరు మంత్రులు కానీ లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడు కానీ లేదా ప్రకాష్ రెడ్డి గారు వీళ్ళంతా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి కేంద్రం ఏం మాట్లాడినా గోదావరి బంకచర్ల చేపట్టద్దు అని చెప్పగలుగుతారా? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని చెప్పగలుగుతారా? టెక్నికల్ కమిటీ వేయడం అనేది ఒక నిరర్ధకమైన పని. అది ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయే దాంట్లో ఓ చిన్న అడుగు, ప్రజల్ని అప్పటి వరకు డైవర్ట్ చేయడం ఏం కాలేదని అని చెప్పడం కోసమే ఒక చెప్పగలుగుతారా? రైట్, ఒక బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత ఈ అంశానికి సంబంధించి అద్దంకి దయ్య గారు మాట్లాడతారు. తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారా లేకపోతే ఏం చెప్తారని ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడతారు. అయితే ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి దానికి కారణం ఏంటంటే కామెంట్ రేవంత్ రెడ్డి గారు చేశారు.